ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 3 డిఏలు పెండింగ్ బకాయిల పైన ముఖ్య ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోను వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం ప్రభుత్వ ఉద్యోగులు ఇటు ఏదైతే ఉద్యోగ సంఘాలు దాంతోపాటు నేతలు కూడా అణచివేసేనట్లు మాట్లాడలేదన్నారు. ఎప్పుడు కూడా మొదటి తేదీన జీతాలు నెల పొడవున 10 ఏళ్ల పాటు ఇచ్చినప్పుడు వెంటనే ఇవ్వాల్సిన 3 డిఏలు కూడా ఏళ్ల తరబడి పెండింగ్లో ఇచ్చినప్పుడు జేఏసీ నాయకులు స్పందించలేదని వాపోయారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థను చిన్నభిన్నం చేసిన వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినప్పుడు, ఇతర డిపార్ట్మెంట్ సైతం ఉనికి లేకుండా చేసినప్పుడు, ఉద్యోగులు రకరకాల ఇబ్బందులు పెట్టినప్పుడు జేఏసీ నాయకులు పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చాక 1వ తేదీన జీతాలు పడుతున్నాయని, ఉద్యోగుల నష్టాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ అవగాహన ఉందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు, శాఖలు పనిచేస్తున్న ఉద్యోగులను ఏకతాటిపై తెచ్చి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం, ఆరోగ్యం, హౌసింగ్, ఇతర సమస్యలు పరిశీలించడం కోసం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అయితే ఏర్పాటైందనమాట. మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి ఏదైతే సంక్షేమం ఎజెండాగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ, గత 10 ఏళ్లలో పాలనలో ఉద్యోగుల విషయంలో జరిగిన పొరపాట్లు, ఉద్యోగంలో జరిగిన అన్యాయాలు మళ్ళీ పునరావృతం కావద్దని ఆలోచనతోనే మేము ఏకతాటిపైకి వచ్చాము. వారసత్వం వస్తున్న ఉద్యోగ సంఘాలు గతంలో చేసిన ఘనకార్యాలు చూసి ఆవేదనతో మేము ఏకమయ్యామని, భవిష్యత్తులో సంఘాలు మళ్ళీ ఉద్యోగాలు మోసం చేయొద్దని, వాటిని గుత్తాధిపత్యం ఉండొద్దని మా అందరి ఆలోచన. గత ప్రభుత్వం రెవెన్యూ శాఖలో 25,000 మంది ఉద్యోగులు ఇతర శాఖలో పంపించారు. ఉద్యోగాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఉద్యోగాలు పోయినా ఆ సంఘాలు పట్టించుకోలేదు. 610 జీవోలో అన్యాయంపై పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే వచ్చిన తెలంగాణలో 317 జీవో కింద 50,000 ఉద్యోగాలు పోతున్నాయని మాట్లాడలేదు. ఇక మొత్తానికి హెల్త్ పాలసీ తెస్తామన్నారు. ఇవన్నీ కూడా మాట్లాడడం అయితే జరిగిందనమాట. ఇక త్వరలోనే ఇవన్నీ కూడా ఇచ్చే విధంగా మనకు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే జేఏసీ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. రావాల్సిన ఏదైతే కార్యక్రమాలు ఆర్టీసీ, విద్యుత్ కావచ్చు, మెడికల్, కమర్షియల్, రెవెన్యూ, జలమండలి ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి లచ్చిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే రావాల్సినవన్నీ కూడా ఇవ్వాలనే విధంగా మాట్లాడారు. ఇక ప్రభుత్వాన్ని కూడా సానుభూతి అయితే తెలియజేసే ప్రయత్నం చేశారనమాట. సో త్వరలోనే ఆశిస్తున్నట్లు కూడా చెప్పారనమాట. డిఏల పైన